ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా కళ్ళు చల్లబడ్డం ఏంటి? ఇప్పుడు నువ్వు వచ్చి ఇదంతా చేస్తుంది ఆ కుటుంబాన్ని విడదీయడానికేగా. అవునా అమ్మా? నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టింది ఆ కుటుంబాన్ని విడదీస్తానికి కాదా? నువ్వు చాలా గ్రేట్ రా అన్నయ్య. ఆ అన్నదమ్ములు అంత ఈజీగా విడగొడతావు అని అస్సలు అనుకోలేదు. విడగొట్టడం కాదు చెల్లి, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి రోడ్డు పాలు చేయాలి. నేను ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అన్నయ్య. అప్పుడు దాకా మన ఇద్దరి మీద ఎవరికీ అనుమానం రాకూడదు. సరే, వాడు వస్తున్నాడు. బావా, నాకు చాలా ఆనందంగా ఉంది. డీలర్లు అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంత చిన్న విషయానికి అంత కంగారు పడతావెందుకు? ప్రశాంతంగా ఆలోచించు. అర్థమైంది బావా. కస్టమర్లు వాడి దగ్గరికి వెళ్ళబోతే వాడు రోడ్డుని పడతాడు. ఆయన మీ సొంత అన్నయ్య అండి, ఇలా చేయడం చాలా తప్పండి. అన్నయ్య వాడు నన్ను సొంతముడిగా చూశాడా? నేను అనుకుని సాధించేంత వరకు ఎవరి మాట వినను.